రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు సంబంధించిన రేఖల గురించి తెలుసుకుందాం। మరి అరచేతిలో ముఖ్యంగా మీరు ఈ ఇమేజ్ ని పరిశీలించండి। భార్యాభర్తల మధ్య చక్కటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చక్కటి రిలేషన్స్ ఉండాలంటే మరి అరచేతిలో చాలా వరకు పింక్ స్కెచ్ తో మార్క్ చేసినట్టుగా కొన్ని రేఖలు జీవిత రేఖ నుంచి ప్రారంభమవుతాయి। అంటే లైఫ్ లైన్ మౌంట్ అంటారు దానిని। అక్కడ నుంచి కొన్ని లైన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, పింక్ కలర్ లో మార్క్ చేసి ఉన్నాయి। ఈ లైన్స్ చాలా వరకు రేజింగ్ లైన్స్ గా అరచేతిలో ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్య దాంపత్యం అన్నది చక్కగా ఉండే అవకాశం ఉంటుందట। మీరు అలాగే చిటికెన వేలు క్రింద రెండు రేఖలు మార్క్ చేయడం జరిగింది, వాటిని కూడా చూడండి। ఆ రేఖలు కూడా చక్కగా సమాంతరంగా ఉన్నట్టయితే మరి భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలుగుతుంది। అలాగే లైఫ్ లైన్ మీదట మరి కొన్ని లైన్స్ ని చిన్న చిన్న గీతల్ని మార్క్ చేయడం జరిగింది పింక్ కలర్ స్కెచ్ తో। ఆ లైన్స్ ని కూడా చూడండి, అది కుజా మౌంట్ అంటారు। కుజా మౌంట్ మీద ఈ రకంగా లైన్స్ స్మాల్ లైన్స్ ఫార్మేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు జీవితంలో డైవర్సెస్ అవి ఏమీ లేకుండా జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్ వైఫ్ హస్బెండ్ రిలేషన్ చక్కగా ఉండే అవకాశం ఉంటుంది। కాబట్టి అన్యోన్య దాంపత్యానికి మరి కుటుంబ ఆప్యాయతలకి కుటుంబ ప్రేమలకి సంబంధించిన రేఖలన్నీ మీరందరూ చూసారు కదా। ఈ రేఖలు ఈ రకంగా ఉన్నట్టయితే మరి చక్కటి అన్యోన్య దాంపత్యం జీవితంలో ఉండడానికి అవకాశం ఉంది। చాలా వరకు జీవితంలో కొన్ని అపార్థాలు వచ్చినా కూడా ఇవి సర్దుకొని చక్కగా సంసార జీవితం చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి మీరందరూ ఈ లైన్స్ ని అబ్జర్వ్ చేయండి। అలాగే అప్పర్ మార్క్స్ లోవర్ మార్క్స్ అని కూడా అంటుంటారు। మరి లోవర్ మార్క్స్ అంటే లైఫ్ లైన్ కింద మరికొన్ని రేఖలు ఫామ్ అయినట్టయితే దాన్ని లోయర్ మార్క్స్ అంటుంటారు। మరి ఈ రేఖలు బట్టి భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్య దాంపత్యాన్ని తెలియజేస్తాయి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।